కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని డిఎంకే వాదిస్తుంది. కనుక దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగవు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా ప్రోగ్రెసివ్ మైండ్తో ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా పిల్లల్ని తక్కువ మందిని కంటం వల్ల జనాభా ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు ఎక్కువ వస్తాయి. కనుక బీజేపీ బలపడుతుంది. ఇదంతా బీజేపీ కుట్ర. అదేవిధంగా విద్యా విధానంలో త్రిభాషా సూత్రం పాటిస్తుంది. మా మీద హిందీ రుద్దుతున్నారు. ఈ కార్యక్రమాలు, ఈ వ్యాఖ్యానాలతో డిఎంకే పార్టీ మోడీ వ్యతిరేక శక్తులను ఒక చాటికి తీసుకొచ్చి సభపెడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డిఎంకే దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన పార్టీ. ఒక్క తమిళనాడులో మాత్రమే బిఎంకే బలంగా ఉండి మోడీకి స్థానం లేకుండా చేస్తుంది బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేకపోయినప్పటికి కూడా ఉన్న రెండు పార్టీలు బీజేపీకి అనుకూలం. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్కి ఎదురుగా బీజేపీ బలంగా ఉంది. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్కి ఎదురుగా బలంగా ఉంది. ఒక్క తమిళనాడు పెద్ద రాష్ట్రంలోనే డిఎంకేని ఢీ కొట్టేందుకు అది ప్రయత్నిస్తుంది. కనుక డిఎంకే తన అస్తిత్వాన్ని కాపాడుకునే పోరాటాన్ని దక్షిణాది రాష్ట్రాల విభజన, హిందీ రుద్దటం ఇలాంటివన్నీ చెప్తూ ఎన్డీఏ వ్యతిరేక పక్షాలన్నీ ఒక చోటకు చేరుస్తుంది. ఓకే, వాళ్ళ ఉద్దేశం అనేది ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. మోడీని ఎదుర్కోవటానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజనం అందులో లేదని. కానీ అంతకు మించిన కుట్ర ఒకటి ఉందని ఇప్పుడు వాళ్ళు ఈరోజు చేసిన తీర్మానంలో తెలుస్తుంది. వాళ్ళు ఈరోజు చేసిన తీర్మానం ఎలా ఉందంటే 25 సంవత్సరాల పాటు డీలిమిటేషనే వద్దు అని ఒక తీర్మానం చేశారు. ఇప్పటికే 40 సంవత్సరాలుగా నియోజకవర్గాల పునర్విభజన జరగల. 2009లో కాంగ్రెస్ రాష్ట్రాల శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన చేసింది, కానీ దేశవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల పునర్విభజన చేయలేదు. 140 కోట్లకి జనాభా చేరింది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చేసిన పునర్విభజననే మరొక 25 ఏళ్ళు చేయకుండా ఉంచడం అంటే ఎంతటి అభివృద్ధిని అడ్డుకోవడం, ప్రజల యొక్క వాణిని వినిపించడంలో వాళ్ళ యొక్క అసమర్థతని ఎంతగా చూపిస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే 25 ఏళ్ల పాటు మరో డీలిమిటేషన్ లేదంటే మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో తీర్మానం చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు వాళ్ళ భాగస్వామ్య పార్టీల చేతనే వద్దనిపించి దాన్ని మూలపడేసింది. మోడీ లోక్సభ, రాజ్యసభలో మహిళా బిల్లు రిజర్వేషన్ని ఆమోదింపజేశాడు. ఆ బిల్లు ఆమోదింపజేసిన బిల్లులోనే ఆఫ్టర్ డీలిమిటేషన్ మహిళలకి 30% రిజర్వేషన్ అన్న బిల్లులో ఉంది. అంటే వీళ్ళు 25 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ వద్దు అని ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి ఈ తీర్మానం పంపించారంటే డీలిమిటేషన్ ఆపాలనే కుట్ర, మహిళా రిజర్వేషన్ కూడా ఆపాలనే కుట్రతో కూడి ఉంది. మహిళా రిజర్వేషన్ వస్తే 30% మహిళా రిజర్వేషన్ ఉంటే మహిళలు కూడా రాజకీయాల్లో పాల్గొని దేశం ముందుకి వెళుతుంది అన్న ఒక ఆలోచన అందరిలోనూ ఉంది. కానీ వీళ్ళు మహిళా రిజర్వేషన్ ద్వారా, డీలిమిటేషన్ ద్వారా తమకున్న బేస్ పోతుంది అని చెప్పి ఈ పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయి. కనుక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపే కుట్రలో భాగంగానే స్టాలిన్ ఈ సమావేశం నిర్వహిస్తున్నాడు. ఈ తీర్మానం అలాగే ఉంది. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డీలిమిటేషన్ కానీ ఆపే హక్కు వీళ్ళకేముంది? వీళ్ళ పార్టీలు, దక్షిణాది రాష్ట్రాలు వీళ్ళ పార్టీలే ప్రజలందరికీ ప్రతినిధుల ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.